హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ విజయదశమి ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ మనకు విజయదశమి వచ్చేస్తుంది, విజయదశమి ఒక ఎడిటింగ్ వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఎఫెక్ట్ కానీ ఆ యొక్క దుర్గాజీ కానీ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్కి దుర్గాజీ వెనక బ్యాక్ సైడ్ మన యొక్క ఫొటోస్ని క్రియేట్ చేసుకొని యానిమేషన్లో మనకు సైడ్కు రైట్కు స్క్రోల్ అప్ అవుతూ అండ్ మీ యొక్క ఫొటోస్ చేంజ్ అవుతుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా అడిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ని క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన దసరా ఎడిటింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని అలా టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ ఉంది రైట్ ఇస్తున్నా, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక PNG దుర్గాజీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో దుర్గాజీ PNG లింక్ అని ఇచ్చింటో చూసుకొని ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ను నేను ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇన్ యానిమేషన్ లేక వస్తే కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రూడర్ అనే ఒక ఎఫెక్ట్, సో ఇది ఎనేబుల్ చేసుకో అంటే దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కొద్దిగా బ్యాకప్ వస్తే పాయింట్ అంటే 0.5 అని ఉంటుంది. 5 మీద పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఒకసారి ప్లే చేయండి. సో యానిమేషన్ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో దుర్గాజీ ఆ విధంగా వస్తుంది మూమెంట్. ఓకే, ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా ముందు స్క్రోల్ చేసి మినిమం మీరు ఒక 6 సెకండ్స్ కాడ 5 సెకండ్స్ కాడ ఆ యొక్క దుర్గాజీ ఎప్పుడైతే మనకు ఎంటర్ అవుతుందో అక్కడ పెట్టుకొని కరెక్ట్గా నేను 1 మినిట్ కాడైతే అంటే నేను 1 సెకండ్ కాడైతే నేను స్టార్ట్ అనేది చేస్తున్నా. లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకొని సేమ్ ఇక్కడైతే నేను ఈ యొక్క ఇమేజ్ని తీసుకొని ఇలా మనకు కొద్దిగా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంతలో కావాలో ఇమేజ్ ఫస్ట్ అంతలో మీరు ఇక్కడ ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు అంతా పర్ఫెక్ట్గా ఇచ్చేసాక మీకు ఓకే అనిపించిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ మీరు ఎంతలో కావాలో మీరు ఒక 8.8 సెకండ్స్ లేదా ఒక 9 సెకండ్స్ ఇద్దాం.
సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 9 సెకండ్స్ ఇచ్చేసి సేమ్ ఈ లెవెల్లో పెట్టేసి నేను ఇక్కడ దుర్గాజీ ఫోటో మీద పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ ఇమేజ్ అంటే మనకు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రావాలి కదా. సో ఇప్పుడు నేను ఒకటైతే లెఫ్ట్ సైడ్కి అయితే ఖాయం చేసుకున్నా, ఇంకోటి మనకు రైట్ సైడ్ కావాలి. ఓకే, సో మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకున్నా. మీకు ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో అన్ని ఇమేజ్లు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి నేను లెఫ్ట్ సైడ్కు ఈ యొక్క ఇమేజ్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ లెవెల్లో పెట్టుకొని సో నాకు ఈ లెవెల్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఇక్కడ నేను ఎంత లెంత్లో కావాలో మీరు అంత లెంత్లో మనకు ఉంటుంది కదా. సో ఆ యొక్క ఇమేజ్ను కరెక్ట్గా మీరు అంతలో పెట్టుకొని ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అండి. సో 2 లెవెల్లో ఉంటాయి. అప్పుడు ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇక్కడ పెట్టేసి సేమ్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో ఫస్ట్ ఏ ఇమేజ్ అయినా కానీ ఇప్పుడు బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఏ ఇమేజ్ అయినా కానీ ఒక ఇమేజ్ని టచ్ చేయండి. ఓకే, సో వన్స్ టచ్ చేసి ఇక్కడ కీ యానిమేషన్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో, కీ యానిమేషన్ మీద టచ్ చేసి మనకి ఇలా కొద్దిగా ముందు స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్స్ ప్లే అవుతుంటాయి. మీకు సెకండ్స్లో ప్లే అయ్యే చోట మీకు మినిమం ఒక 2.78 అని మీరు అందాజ్ పెట్టుకోండి. అంటే మీరు కరెక్ట్ 2.8 సెకండ్స్ 2.7 అని మీకు అందాజ్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ఇమేజ్లు 2 ఒకేసారి మూమెంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను బాగా మీరు గమనిస్తే నేను ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కీ యానిమేషన్ మీద టచ్ చేసి కరెక్ట్గా నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 కార్డ్ అయితే పెట్టేస్తున్నాను. అంటే 3 కార్డ్ అయితే మనకు స్లో మూమెంట్ వస్తుంది. సో ఇక్కడ నేను 2.5 అంటే 2.5 సెకండ్స్ కార్డ్ ఇచ్చాను. ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన చోటికి మీరు పెట్టుకోండి. ఓకే, సో నేను ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ సెకండ్ ఇమేజ్. ఓకే, సేమ్ మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి మళ్ళీ 2.5 పెట్టుకోండి. అప్పుడు మీరు 2.5 పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ 2.5 పెట్టుకోండి. ఎందుకంటే మనకు 2 మూమెంట్లు ఒకేసారి రావాలి. మీకు ఎంతలో కావాలో అంతలో యానిమేషన్ పెట్టేసి కరెక్ట్ ఇక్కడ ఓకే అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకొని ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క దుర్గాజ్ ఎంటర్ అవుతూనే ఈ విధంగా వస్తుంది యానిమేషన్లో ఫొటోస్. మళ్ళీ బ్యాకప్ కావాలనుకుంటే సేమ్ మళ్ళీ అదే మీద టచ్ చేసి మనకు ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి మళ్ళీ ఇలా ముందుకు మూమెంట్ ఇచ్చేసి మనకు కొద్దిగా స్క్రోల్ అప్ అయ్యాక మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి మీరు ఏ యానిమేషన్లో కావాలో ఆ యొక్క ఫోటో మీద టచ్ చేసి మళ్ళీ బ్యాకప్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా బ్యాకప్ తీసుకున్నాక నేను 3.8 కార్డ్ తీసుకుంటున్నా. ఓకే, సో అవి కూడా మీరు సెకండ్లు గుర్తు పెట్టుకొని 3.8 కార్డ్ పెట్టుకొని ఇంకా కొద్దిగా ముందు స్క్రోల్ చేసి నేను ఇక్కడ 5.5. ఓకే, సో మళ్ళీ 5.5 కార్డ్ వచ్చేసి ఈ యొక్క ఫోటోకి బ్యాక్ సైడ్లో ఇస్తున్నా. అక్కడ 3.8 5.5 ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ ఏదైతే ఉందో రైట్ సైడ్లో మళ్ళీ ఇక్కడ నేను ఏదైతే అంటే 3.8 కార్డ్ పెట్టాను కదా. సో ఈ యొక్క 3.8 కార్డ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్కి మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్కి కీ యానిమేషన్ పెట్టండి. మళ్ళీ ఆ ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ 3.8 కాడికి కరెక్ట్గా మళ్ళీ బ్యాకప్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ ఇచ్చుకొని మళ్ళీ ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు 5.5. ఓకే, సో మళ్ళీ అక్కడ 5.5 మళ్ళీ ఈ యొక్క ఇమేజ్కి 5.5కి కరెక్ట్ యానిమేషన్ ఇలా పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. కావాలనుకుంటే మీరు ఫొటోస్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా నా దగ్గర ఫొటోస్ లేవు కనుక నేనైతే చేంజ్ చేయలేదు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీ దగ్గర ఉంటే అవైలబుల్లో అక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ 2 మూమెంట్ వచ్చేసాయి. ఓకే, సో ఇంకా కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మళ్ళీ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని వన్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక యానిమేషన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇన్ని యానిమేషన్లోకి వస్తే కిందికి స్క్రోల్ చేస్తే ఎంటర్ సైడ్ రైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో సైడ్ లెఫ్ట్ అని ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్స్కి వస్తుంది. ఓకే, సో మళ్ళీ నేను అదే ఇమేజ్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకొని ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి అక్కడ రైట్ ఇచ్చారు, ఇది లెఫ్ట్ ఇవ్వండి. ఓకే, సో అక్కడ ఏదైతే ఇచ్చారో అక్కడ లెఫ్ట్ ఇక్కడ మీరు 0.5 లేదా 1 పెట్టుకోండి. ఓకే, సో 1 పెట్టుకుంటే మనకు యానిమేషన్ బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక 2 ఇమేజ్లు ఒకేసారి వస్తాయి. చూడండి బాగా యానిమేషన్లో మనకు ఎక్కడైతే అయిపోతాయో అక్కడ 2 ఆ విధంగా వస్తాయి. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ ఇక్కడతో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది ఇంకా మీరు ఎంతలో కావాలో మీ యొక్క ఇమేజ్ను అంతలో డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ యానిమేషన్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా రొటేట్ చేసి ఈ యొక్క స్క్రీన్ మనకు ఫుల్ స్క్రీన్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు ఈ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మ్యూట్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి ఆ యొక్క ఫొటోస్ మన ఈ 2 ఫొటోస్ అలా వచ్చేసాక కరెక్ట్గా మనకు ఫొటోస్ ఈ విధంగా వచ్చేసాక ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మినిమం మీరు 2.5 సెకండ్స్ కాడ పెట్టుకొని లేయర్ మీద టచ్ చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే విజయదశమి శుభాకాంక్షలని ఈ యొక్క టెక్స్ట్ని అయితే క్రియేట్ చేశాను. సో ఈ యొక్క టెక్స్ట్ను మీరు
ఇక్కడ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ను కూడా ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో ఇక్కడ వచ్చేసాక మళ్ళీ ఇన్ని యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ లాస్ట్ రూడర్. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్ను యానిమేషన్లు మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ మీరు 0.5లో పెట్టుకోండి ఇది. ఓకే, సో 0.5 ఫస్ట్ మనం దుర్గాది ఇచ్చాం కదా అదే లెవెల్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. అవసరం చూడండి ఆ యొక్క ఫొటోస్ అలా మనకు ప్లే అవుతూనే మన యొక్క ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ అలా ముందుకు దూసుకెళ్ళినట్టు వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు ఫొటోస్ అండ్ టెక్స్ట్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇంకేంటి లాస్ట్ ఫైనల్గా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను చెప్పాను కదా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అమ్మవారిది కావాలి. ఓకే, సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆడియోలోకి వెళ్తే ఇక్కడ నేను అనేది ఈ యొక్క అమ్మవారి ఏదైతే ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను చూడు ఈ యొక్క అమ్మవారిది నేను ఇక్కడ సాంగ్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేదు ఎందుకంటే మనకు రైట్స్ లేవు కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క సాంగ్ని పెట్టుకొని ఇంకా హైలైట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.